హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.5 క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. డిటర్మిన్ ది వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్ బిట్ log 5 to the base 25. ఓకే, సో దీని వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం దీన్ని మొత్తం ఎక్స్ అనుకోవాలన్నమాట. ఓకే, సో log 5 to the base 25 is equal to x. ఓకే, సో ఇప్పుడు ఇది లాగరిథమిక్ ఫామ్లో ఉంది, మనం దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి తీసుకురావాలి. ఓకే, సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి ఎలా తీసుకొస్తాం? లాగ్ని తీసేసి 25 బేస్ని అలాగే ఉంచుకుని ఈ 5ని ఈ ఎక్స్ని జస్ట్ ఇంటర్చేంజ్ చేసేస్తాం. అంటే ఎక్స్ ఇక్కడికి వస్తుంది అండ్ 5 ఇటు పక్కకు వచ్చేస్తుంది. ఇంతే, వెరీ సింపుల్. ఓకే, జస్ట్ ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే చాలు. 25ని ఎలా రాయొచ్చు? 5 square to the whole power x equal to 5. ఓకే, సో ఇది ఏ ఫామ్లో ఉంది? a power m to the whole power n is equal to a power mn ఫామ్లో ఉంది. సో ఈ 2ని ఎక్స్ని మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, సో 5 టు ది హోల్ పవర్ 2x ఈక్వల్ టు 5. ఇక్కడ 1 ఉన్నట్టు లెక్క. సో 2x ఈక్వల్ టు 1, ఎందుకంటే రెండు బేసెస్ సేమ్, 5 5 సేమ్ కదా. సో వెన్ బేసెస్ ఆర్ సేమ్ ఎక్స్పోనెంట్స్ క్యాన్ బి ఈక్వేటెడ్, అంటే పవర్స్ ఈక్వేట్ చేయొచ్చు ఎప్పుడు బేసెస్ ఈక్వల్గా ఉంటే. సో x ఈజ్ ఈక్వల్ టు 1/2. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే log 3 to the base 81. ఓకే, సో log 3 to the base 81ని మొత్తాన్ని x అనుకోండి. ఇది లాగరిథమిక్ ఫామ్లో ఉంది కాబట్టి మనం దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి తీసుకురావాలి. ఓకే, సో ఎలా తీసుకొస్తాం? 81 బేస్ అలాగే ఉంచుకుని ఈ 3ని ఎక్స్ని జస్ట్ ఇంటర్చేంజ్ చేయండి. సో 81 to the power x is equal to 3 వచ్చేస్తుంది మనకి. ఓకే, సో 81 ఎలా రాయొచ్చు? 3 power 4 to the whole power x equal to 3. ఇది ఏ ఫామ్లో ఉంది? అగైన్ a power m to the whole power n is equal to a power mn, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసుకోవచ్చు, 4ని xని. సో 3 power 4x is equal to 3. ఇక్కడ 1 ఉన్నట్టు లెక్క. సో 4x ఈక్వల్ టు 1, ఎందుకంటే బేసెస్ ఆర్ ఈక్వల్. సో ఎక్స్పోనెంట్స్ క్యాన్ బి ఈక్వేటెడ్. సో 4x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/4 ఆన్సర్. సో విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే log 1/16 to the base 2. ఓకే, సో ఈ మొత్తాన్ని అంటే log 1/16 to the base 2ని x అనుకోండి. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి తీసుకురావాలి. సో log తీసేసి ఈ రెండింటిని ఎక్స్చేంజ్ చేసేయండి. ఓకే, 2 power x ఈజ్ ఈక్వల్ టు 1/16 వస్తుంది. ఓకే, సో దీనికి జనరల్ ఫామ్ ఒకటి ఉంది, అది రాస్తే మీకు స్టెప్ మార్క్స్ ఖచ్చితంగా పడతాయి అన్నమాట. దట్స్ నథింగ్ బట్ log n to the base a ఈజ్ ఈక్వల్ టు x, అంటే లాగరిథమిక్ ఫామ్లో ఉంది ఇది. దీని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఏం చేయాలి? a power x ఈక్వల్ టు n. జస్ట్ ఎన్ని ఎక్స్ని ఇంటర్చేంజ్ చేసాం అంతే, బేస్ని అలాగే ఉంచుకుని. మనం చేసింది ఇక్కడ అదే కదా. సో ఇది రాస్తే మీకు స్టెప్ మార్క్స్ వస్తాయి, సో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకే, సో 2 power x ఈక్వల్ టు 1/16 ఎలా రాసుకోవచ్చు? 2 power 4. ఓకే, సో 2 power x ఈక్వల్ టు 2 power -4. సో x ఈక్వల్ టు -4, ఎందుకంటే బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పోనెంట్స్ క్యాన్ బి ఈక్వేటెడ్. సో x ఈక్వల్ టు -4 ఇస్ ది ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే log 1 to the base 7. ఓకే, సో దీని వాల్యూ ఏంటి? 0, ఎందుకంటే మనకు ఒక లా ఉంది, log 1 to the base a is equal to 0. ఓకే, అంటే ద వాల్యూ ఆఫ్ 1 to ఎనీ బేస్, ఏ బేస్ అయినా పర్లేదు, 1 ఉంటే 0. ఓకే, ద వాల్యూ ఆఫ్ 1 to ఎనీ బేస్ ఇస్ 0. అంటే ఎగ్జాంపుల్ చూడండి, log 1 to the base 27 is 0. అలాగే log ఇక్కడ ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, సో 15 16 ఏదైనా. సో 1 ఉంది అంటే log 1 ఉంది అంటే ఇట్ ఇస్ 0. కాబట్టి ఇక్కడ 1 ఉంది కాబట్టి బేస్ 7, బేస్ ఏదైనా ఉండొచ్చు, సో 0 అనమాట. సో log 1 to the base 7 is equal to 0. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే log √x to the base x. ఓకే, సో ఈ మొత్తాన్ని మనం ఏమనుకోవాలంటే y అనుకోండి, ఎందుకంటే ఆల్రెడీ x ఉంది కదా. సో y అనుకోండి. లాగరిథమిక్ ఫామ్లో ఉంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చుకోండి. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చాలంటే బేస్ అలాగే ఉంచి ఈ yని √xని ఇంటర్చేంజ్ చేసుకోండి. సో x power y ఈజ్ ఈక్వల్ టు √x. ఓకే, సో x power y ఈజ్ ఈక్వల్ టు x power 1/2. √x అంటే 1/2, y ఈజ్ ఈక్వల్ టు 1/2, ఎందుకంటే బేసెస్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇక్కడ ఒక లా రాసుకోమని చెప్పాను కదా. సో అప్పుడే మనకి ఎగ్జామినర్కి ఏం రాస్తున్నామో తెలుస్తుంది అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు a power x ఈక్వల్ టు n. ఓకే, ఈ లా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, లాగ్ 512 టు ది బేస్ 2. ఓకే, సో దీన్ని మొత్తాన్ని మనం ఎక్స్గా అనుకుందాము. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి తీసుకురావాలి. సో బేస్ అలాగే ఉంచుకుని ఈ ఎక్స్ని 512ని ఇంటర్చేంజ్ చేసుకోండి. సో 2 పవర్ x ఈక్వల్ టు 512. ఓకే, సో 512ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 256, 2, 128, 2, 64, 2, 32, 2, 16, 2, 8, 2, 4, 2, 2. ఓకే, సో ఎన్నిసార్లు 2 పవర్ x ఈక్వల్ టు 2 పవర్ 9 వస్తుంది అనమాట. సో x ఈక్వల్ టు 9 ఎందుకంటే బేసెస్ ఆర్ ఈక్వల్. ఓకే, అగైన్ లా మెన్షన్ చేయండి, log n to the base a is equal to x, which is nothing but a power x equal to n. ఓకే, ఇది మెన్షన్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, log 0.01 to the base 10. ఓకే, సో log 0.01 to the base 10 is equal to x. ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చాలి కదా, సో జస్ట్ ఇంటర్చేంజ్ చేసేసుకోండి. 0.01 ఇక్కడికి వస్తుంది. ఓకే, సో 10 పవర్ x ఈక్వల్ టు 0.01 ఏంటి, దీన్ని మనం డెసిమల్ రిమూవ్ చేయాలి కాబట్టి జస్ట్ మల్టిప్లై అండ్ డివైడ్ బై 100. సో 10 పవర్ x ఈక్వల్ టు మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ పాయింట్ ముందుకు వస్తుంది. ఓకే, సో 1/10 స్క్వయర్. ఓకే, సో 10 పవర్ x ఈక్వల్ టు 1/10 స్క్వయర్. సో 10 పవర్ x ఈక్వల్ టు 10 పవర్ -2, x ఈక్వల్ టు -2. ఓకే, సో ఇది ఆన్సర్. విల్ గో టు ది నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, log 8/27 టు ది బేస్ 2/3. సో ఈ మొత్తాన్ని x అనుకోండి. సో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చాలి కదా, సో అందుకని బేస్ అలాగే ఉంచుకోండి. 2/3 టు ది పవర్ x ఈజ్ ఈక్వల్ టు 8/27. ఓకే, సో 2/3 టు ది హోల్ పవర్ x ఈక్వల్ టు 2/3 టు ది హోల్ పవర్ 3 ఎందుకంటే 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. సో x ఈజ్ ఈక్వల్ టు 3 ఎందుకంటే బేసెస్ ఆర్ ఈక్వల్. సో ఎక్స్పోనెంట్స్ క్యాన్ బి ఈక్వేటెడ్. ఓకే, సో x ఈక్వల్ టు 3. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 2 పవర్ 2 ప్లస్ log 3 టు ది బేస్ 2. ఓకే, సో ఇది ఇంపార్టెంట్, కొంచెం ట్రికీగా ఉంటుంది కానీ ఈజీ. సో ఈ 2 పవర్ 2ని రాసుకోండి ఇలా, 2 స్క్వయర్ ఇంటూ 2 పవర్ log 3 టు ది బేస్ 2. ఓకే, సో ఈ 2 స్క్వేర్ ఏంటి 4, మరి ఇదేంటి అంటే 2 పవర్ log 3 టు ది బేస్ 2. సో దీనికి ఒక జనరల్ ఫామ్ ఉంది, a log x టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు x. అంటే ఏ క్యాన్సిల్ అయిపోయి x వస్తుంది. సో ఇప్పుడు నంబర్స్తో నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. 3 log 5 టు ది బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు, ఈ 3 క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ 5 వచ్చేస్తుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 2 పవర్ log 8 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 8 వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి 3 వచ్చేస్తుంది. 4 3s are 12 దీని ఆన్సర్. ఓకే, సో ఈ జనరల్ ఫామ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్గా 4 మార్క్స్కి వస్తుంది ఒకవేళ. సో బీ కేర్ఫుల్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.